చూసి మళ్ళీ కాల్ బ్యాక్ చేసిన. కొంచెం కడుపు నొస్తుంది, హాస్పిటల్లో జాయిన్ చేసినామని చెప్పింది సార్ వాళ్ళు. సరే సార్ ఎట్లుంది అంటే, ఓకే అమ్మ ఇప్పుడైతే మళ్ళీ కడుపు నుంచి చెస్ట్ పెయిన్ అంటున్నాడు బాబు అని అన్నాడు. చెస్ట్ పెయిన్ ఎట్లా వస్తుంది సార్ అని మళ్ళీ సార్ డాక్టర్తో మాట్లాడిపించారు. డాక్టర్తో మాట్లాడిపిస్తే పిడిసి వస్తుంది అమ్మ అని అడుగుతుంది. బాబుకి పిడిసి వస్తుంది అని అడిగి, పిడిసి రాదు, పిడిసి ఏం రాదు సార్. మరేమో ఫీవర్ అయితే బాగా హెవీ డోస్ అయింది, బ్రెయిన్కి వస్తుంది కావచ్చు, మేము కొరట్ల నుంచి జగిత్యాల షిఫ్ట్ చేస్తున్నాం అని చెప్పారు. ఎన్ని గంటలకు మేడం ఇది? ఇది 7:45 లోపు నాకు ఇదంతా తెలుసు. నేను ఇక 7:30కి మేము బయలుదేరినాం. మాకు వెహికల్ మేము రావాలంటే మళ్ళీ 3 years 4 hours పడుతుందని వెహికల్ బాబాయ్దే మాట్లాడుకొని వచ్చేసాం. మధ్య మధ్యలో మాట్లాడుకుంటూనే వస్తున్నా, ఎట్లుంది సార్ ఏంటంటే, లేదు బాగా సీరియస్ అయిపోయింది అంటారు. చెప్పండి సార్ ఎట్లుంది, లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్ మేడం మీరు రండి అని నన్ను వచ్చేసారు. నా కొడుకు ఇలాంటి మంచి హెల్తీగా ఉంటాడు, మంచిగా చెప్తాడు, ఏది చదువులో బాగా క్లేవర్. నేను వద్దని చెప్పాను, మమ్మీ ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంది కదా, నేను చదువుతా ఫ్రీ సీట్ అని వేసినా కానీ ఇట్లా అవుతుంది అనుకోలేదు. ఒక్కడే కొడుకు సార్, మా పరిస్థితి బాగాలేక వేసుకున్నా, ఇట్లా చేస్తుంది అనుకోలేదు. పిల్లలు ఇదా మీరు పాటించే బాధ్యత? ఇంత మంచి చెప్తాను అప్పటి నుంచి, అసలు ఎంత 15 నిమిషాల నుంచి ఆ అమ్మాయి నేను ఇన్ఛార్జ్ అంటది, నాకేం తెలియదు సార్ అంటది, ఈయన వస్తాడు నాకు తెలియదు సార్ పైన ఉన్నా అంటాడు. ఇంత అజాగ్రత్తనా మీరు, ఇంత అరాచకమా? ఏం జరిగింది చెప్పండి, ఇప్పుడు ఏం జరిగిందో తెలియదు. బ్రేక్ఫాస్ట్ పోయినారు, బ్రేక్ఫాస్ట్ తిన్నారు, పొద్దున్న లేచిండ్రు, నీకు ఇక్కడ వరకు ఇప్పుడు ఏమవుతుందో తెలియదు, నీకు ఆయన తెలియదు అంటా ఉన్నాడు. ఆ అమ్మాయి నేనే ఇన్ఛార్జ్ అంది, ఆ అమ్మాయికి ఏం తెలియదు అంటా ఉంది. ఎవరు తెలుసు అండి మరి? మీ క్లాస్లో ఉంటాండి, నేను ఎట్లా వచ్చినా అండి ఇక్కడికి? మీకు కనీసం ఇన్సిడెంట్ ఏమైందో మీ స్కూల్లో తెలియకపోతే ఎట్లా అండి? నాకు అర్థం అవ్వట్లేదు. కనబడుతుందా మీకు? మీ అజాగ్రత్త మీకే కనబడుతుందా? ఎవరికి తెలుసు మరి ఇన్సిడెంట్ ఏమైందో ఇక్కడ? మీకు ఇన్సిడెంట్ ఏమైందో మీ స్కూల్లో ఒక పిల్లాడు చనిపోతే మీకు తెలియకపోతే ఎట్లా అండి మీరు? పిల్లాడు చనిపోయినాడండి తెలుసా మీకు ఆ విషయం కనీసం? అండ్ యూ డోంట్ ఈవెన్ నో వాట్ ఈస్ హ్యాపెండ్. ఇంత రెస్పాన్సిబిలిటీ ఏమైందంటే ఎవరు తెలియదండి. అందరూ కూడా మొహం చాటేసినారు. నేను ఉరికొచ్చిన అక్కడి నుంచి ఇక్కడ వరకు ఇప్పటికీ 10 డాక్టర్తో మాట్లాడిన ఆల్రెడీ నేను ఏం జరుగుతుందని చెప్పేసి. మీరు ఇక్కడ స్కూల్లో పనిచేస్తున్న యజమానికి మీకు తెలియకపోతే ఎట్లా? మీ పిల్లలకి ఇదే చూసుకుంటారా మీరు? ఒక విద్యార్థి చనిపోవడం జరిగింది పెద్దాపూర్ గురుకుల్ స్కూల్లో. అదేవిధంగా ఇంకో విద్యార్థి కూడా సీరియస్గా ఉన్నాడు. ఆ అబ్బాయిని ఇప్పుడే నిజామాబాద్ తరలించడం జరిగింది. ఇదే విధంగా 10 రోజుల క్రితం కూడా ఇదే పెద్దాపూర్ స్కూల్లో ఒక విద్యార్థి చనిపోవడం జరిగింది. 2 విద్యార్థుల్ని బాగా సీరియస్గా వెంటిలేటర్ మీద నిమ్స్లో అడ్మిట్ చేసి తర్వాత వాళ్ళు రికవర్ అవ్వడం జరిగింది. ఇప్పటికీ ఈ విద్యార్థికి ఏం జరిగిందన్న నిర్ధారణ కాలేదు. కానీ ఒక డాక్టర్గా నేను చెప్పగలుగుతానంటే ఆ అబ్బాయి టిపికల్గా పాము కాటు గురైన మనకు ఆయన ఆ సిమ్టమ్స్ ఎవరైతే వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు చెప్పిన సిమ్టమ్స్ ప్రకారం ఆ అబ్బాయి పాము కాటు గురైనట్టు తెలుస్తూ ఉంది. ఇంకో అబ్బాయి కూడా అందుకొరకే ఏం చేసినామంటే ఆ అబ్బాయికి మధ్యలోనే ఆర్మూర్లో ఆపించి ఆ అబ్బాయికి స్నేక్ పాయిజన్ ఇంజక్షన్లు ఇప్పించి ఆ అబ్బాయిని నిజామాబాద్ షిఫ్ట్ చేయడం జరిగింది. ఆ అబ్బాయి కోలుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాము. 2 వారాల లోపలే ఇదే స్కూల్లో ఇప్పటికీ 5 పిల్లలు సీరియస్ అవ్వడం జరిగింది. దాంట్లో 2 చనిపోవడం జరిగింది ఇప్పటికి ఇదే. అయినా కూడా ఎక్కడి నుంచి రెస్పాన్స్ రావట్లేదు. బాధాకరం ఏంటంటే పొద్దున ఈ విషయం తెలిసిన వెంటనే ఆ స్కూల్ పోవడం జరిగింది. పెద్దాపూర్ గురుకుల్ స్కూల్ పోతే అన్నిటికంటే బాధాకరం ఏంటంటే అక్కడ ఉన్న స్టాఫ్, అక్కడ ఉన్న టీచర్లకి, అక్కడ ఉన్న స్టాఫ్ అందరికీ కూడా ఎవరికి కూడా పిల్లలకి ఏం జరిగిందో అన్న అవగాహన కూడా లేదు. కనీసం వాళ్ళని అడుగుతుండే ప్రశ్నలు మాకు తెలియదు సార్ అనే పద్ధతిలో ప్రవర్తిస్తున్నారు వాళ్ళందరూ కూడా. ఆఖరికి ఆ పిల్లలకి ఏం జరిగిందని తెలుసుకోవడానికి పక్కనున్న పడుకున్న చిన్న పిల్లల్ని అడగాల్సిన పరిస్థితి వచ్చింది తప్ప ఆ స్టాఫ్కి మాత్రం ఎవరికి కూడా ఏం జరిగిందో తెలియదు. ఇదే పద్ధతి 10 రోజుల క్రితం కూడా జరిగింది. అయినా కూడా ఇంత నిర్లక్ష్యంతో స్టాఫ్ వ్యవహరిస్తూ ఉన్నారు అంటే ఆలోచన చేయాల్సిన విషయం ఇది. దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, దీని మీద ఇమ్మీడియట్గా ఎంక్వైరీ ఆర్డర్ చేయండి. రోజు జరుగుతున్నవి ఇవి,
రోజు ఫుడ్ పాయిజనింగ్ అంటా ఉన్నారు గురుకుల స్కూల్లో, ఎలుకలు కాట్లాడినారు గురుకుల స్కూల్లో, కుక్క కాట్లాడినారు గురుకుల స్కూల్లో. ఇప్పుడు మనం 10 రోజుల క్రితమే పాము కాటు చూసినాము, మళ్ళీ 10 రోజుల తర్వాత ఇవాళ కూడా ఒక పాము కాటు చూసినాము. తప్పకుండా అంటే ఇంకా నిర్ధారణ కాలేదు, కానీ వాళ్ళు చెప్పిన సిమ్టమ్స్ ప్రకారం 100కు 100% అది పాము కాటే. దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, ఆ స్టాఫ్ మీద యాక్షన్ తీసుకోండి, ఎంక్వైరీ ఆర్డర్ చేయండి. ఈ నిర్లక్ష్యం మంచిది కాదు. మన పిల్లలు ఎంత బాధాకరం అంటే 6వ తరగతి పిల్లాడు, ఇప్పుడు చనిపోయిన పిల్లాడు తండ్రి దుబాయ్లో కష్టపడుతూ, ఆ అబ్బాయి పాపం ఇక్కడ రెసిడెన్షియల్ స్కూల్లో వేసాడు, మన సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో. ఆ అబ్బాయి వాళ్ళు చనిపోయినాడు, ఎంత బాధాకరం. ఆ తల్లిదండ్రులను కూడా మొన్న చనిపోయిన అబ్బాయి కూడా మా మెట్పల్లి గ్రామస్తుడే అబ్బాయి. ఆ అబ్బాయి కూడా ఏకైక కొడుకు, పాపం తండ్రి కష్టపడి కూలి పని చేసుకునే తండ్రి. ఆ వాళ్ళని కూడా ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఈ కుటుంబాన్ని కూడా దయచేసి ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ, అన్నిటికంటే ముఖ్యంగా 2 పిల్లలు 10 రోజుల లోపల చనిపోయినారంటే ఇమ్మీడియట్గా దయచేసి మనం అందరం కూడా, మీ మీద ఎవరి మీద ఏలు పెట్టి చూపెట్టడం కాదు ఇది నేను చెప్పేది, దయచేసి ప్రభుత్వంగా మన అందరి బాధ్యతగా ప్రభుత్వం కూడా ముందరకు వచ్చి దీని మీద సీరియస్గా ఎంక్వైరీ ఆర్డర్ చేసి దీనిపైన ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఈ విషయంలో ముఖ్యంగా ఈ 2 కుటుంబాలను కూడా ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను.